ఆపరేషన్ సింధూర్లో ఇంకా కొత్త కాన్సెప్టులు వెలుగులోకి వస్తున్నాయి. యాక్చువల్గా మనం ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేసులు ధ్వంసం చేసినటువంటి సందర్భంలో సర్గోడా ఎయిర్ బేస్ను ధ్వంసం చేయడం, ఆ సర్గోడా ఎయిర్ బేస్ దగ్గర నుంచి ఈ కైరానా హిల్స్కి సంబంధించినటువంటి దారి, అక్కడి నుంచి అంతర్గత రోడ్లు వేసుకుని ఉన్నారు, అందులో అణుబాంబులు పెడతారు, అవన్నీ ఇక్కడున్న F-16 JF-10లో ఎక్కించుకుని తీసుకురావచ్చు. వాస్తవంగా ముందు ఒక షాహిన్ శ్రేణి క్షిపణిని అక్కడి నుంచినే భారతదేశం మీద ప్రయోగించారు. ఆ ప్రయోగించినటువంటి క్షిపణిని మనం హర్యానా దగ్గర ధ్వంసం చేసాం. ఈ షాహిన్ శ్రేణి క్షిపణి అంటే అణుబాంబులు మొయ్యగలిగినటువంటి క్షిపణి. అట్లాంటి దాన్ని ముందు ట్రయల్గా అణుబాంబు ఏం పెట్టకుండా పంపించారు, దారిలోనే ధ్వంసం చేసాం. అందుకనినే ఒక్కసారిగా అప్పటిదాకా వాళ్ళ అన్నిటిని డిఫెన్స్ చేస్తూ వస్తున్నాం. అంటే వాళ్ళు పంపించిన యుద్ధ విమానాలు, వాళ్ళ మిసైల్స్, వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ని ధ్వంసం చేయడమే పెట్టుకున్నాం, కానీ మనం అటాక్కి వెళ్ళాం. ఎప్పుడైతే వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత ఇది ఏకంగా అణ్వస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి క్షిపణిని చేశారు అంటే ట్రైల్ ఏదో చాలా డేంజరస్ మూవ్ వెళ్తున్నారు అని అర్థమైంది. అందుకని వాడు కూడా, ట్రంప్ కూడా పదే పదే అణుయుద్ధం ఆపాను అనేది. దానికి ప్రతిగా మనం ఏం చేసాం, మనం వెళ్ళి అణుబాంబు వేయలా. మన దగ్గర ఉన్నటువంటి రఫేల్తో తీసుకెళ్ళి ఆడి మీద అణుబాంబు వేయచ్చు, మనం అదేలా. మనం ఏం చేసాం, మన దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఆ అణుబాంబు బయటకు తీయడానికి వీల్లేని విధంగా అక్కడికి వెళ్ళి కొట్టాం. దాని ఇంపాక్టే ఇప్పటికీ అక్కడ రేడియేషన్ కూడా నడుస్తూ ఉంది. అయితే అదే లేకపోయి ఉంటే, ఆ రోజున ఆ ఇష్యూ కాకుండా ఉంటే కార్పెట్ బాంబింగ్కి రెడీ అయిందట భారత సైన్యం. కార్పెట్ బాంబింగ్ అంటే బాంబులు వెదజల్లుతారనమాట, కుప్పలు తప్పలుగా వెదజల్లుతారు. దానికి తొక్కినోడు అలా చేస్తాడు, అది ఎప్పుడు బేల్తంటే అప్పుడు చేస్తూనే ఉంటారు. సైనిక స్థావరాల మీదన కార్పెట్ బాంబింగ్ వేయాలని నిర్ణయించిందట. పాకిస్తాన్లో ఉన్నటువంటి 28 సైనిక స్థావరాల మీద కార్పెట్ బాంబింగ్ ప్రిపేర్ అయిందట. అది జరిగి ఉంటే పాకిస్తాన్లో ఎన్ని వేల మంది చచ్చి ఉండేవాళ్ళు సైన్యం, బట్ కాపాడుకోబడ్డారనమాట అంతే.